నమస్తే. ఈరోజు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, డాక్టర్స్కి, మా డాక్టర్స్ బృందానికి, స్టాఫ్కి, పాత్రికేయులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము 24వ వార్షిక సందర్భంగా గత మూడు రోజులుగా ఉచిత దంతవైద్య సేవలు అందిస్తున్నాము. ఈ ఉచిత దంతవైద్య సేవలో పేషెంట్స్కి చాలామందికి ఉచితంగా ఫ్రీ కన్సల్టేషన్ తోటి చూస్తూ అతి తక్కువ ఖర్చుతోటి మేము దంతవైద్యాన్ని అందిస్తున్నాము. దీన్ని ఉపయోగించుకున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఏమంటే, మేము 2001లో మేము మా డెంటల్ హాస్పిటల్ ఇదే ఖలీల్వాడ్లో స్టార్ట్ చేసి ఇప్పుడు జగిత్యాల, హైదరాబాద్లో కొంపల్లి మరియు పంజాగుట్టలో, హైదరాబాద్ పంజాగుట్టలో దంతవైద్యులు స్టార్ట్ చేసి దంతవైద్య సేవలు అందిస్తున్నాము. దంతవైద్యం అనేది చాలామందికి ఏముంటుందంటే చాలా ఖరీదైనది, చాలామందికి ఈ రకంగా అభిప్రాయం ఉంటుంది. దంతవైద్యం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది, లేకపోతే నొప్పితో కూడుకున్నది అని చాలామందికి ఈ విధంగా అభిప్రాయం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుతూ జీరో పెయిన్ తోటి, అంటే పేషెంట్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనకు తక్కువ ఖర్చుతోటి, తక్కువ టైం తోటి దంతవైద్యులు అందిస్తున్నాము. 2001లో ఏమంటే అప్పుడంతా టెక్నాలజీ లేదు. సపోజ్ అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే 4 సిట్టింగ్లు రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మనకు సింగిల్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడము, అది స్పెషలిస్ట్ తోటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించడము. అలాగే మనకు పళ్ళు పెట్టాలంటే దానికి మేము ఇదివరకు ఫిజికల్గా ఇంప్రెషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడేమంటే ఇంట్రావరల్ స్కానర్ తోటి వితిన్ ఒక 3 to 5 మినిట్స్లో స్కానింగ్ చేసి ల్యాబ్ పంపించి, మెయిల్ ద్వారా ల్యాబ్ పంపించి అక్కడి నుంచి మేము డైరెక్ట్గా వితౌట్ మాన్యువల్ లేకుండా డైరెక్ట్ డిజిటల్గా ఇంప్రెషన్ పంపించి మనకు ఈ క్యాప్స్ రెడీ చేసి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలా చాలా అద్భుతమైన టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు ఈ గత 24 ఇయర్స్లో. దంతవైద్యంలో చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏమంటే ప్రతి ఇదివరకు ఏమంటే ఏదైనా దంతవైద్యం కావాలంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే డిస్ట్రిక్ట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి టౌన్లోనూ దంతవైద్యులు మనకు అవైలబుల్లో ఉన్నారు. కాబట్టి చికిత్స అంటే ఎప్పుడైతే మీకు డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతోటి మనకు మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. చాలామంది ఇంకా ప్రజలు ఏమంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దంతవైద్యం అంటే చాలా అంటే ఒక 32 పళ్ళు ఉన్నాయిలే, ఎందుకు ఇప్పుడే చేయించుకోవడము, లేదా ఏదైనా పిప్పని వచ్చి నొప్పి వస్తే తగిన పెయిన్ కిల్లర్ వాడడము. ఇలాంటి ఇంకా చాలామందికి విలేజ్లో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. నోటి శుభ్రత మంచిగా ఉంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్ ఆర్టికల్స్ చెప్పేది ఏమంటే నోటి శుభ్రత సరిగా లేని వాళ్ళకి ఈ కార్డియాక్ ప్రాబ్లం రావడము, లేకపోతే లంగ్కి సంబంధించిన వ్యాధులు రావడము, లేకపోతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావడము. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ మన గేట్వే అంటే మన శరీరంలో గేట్వే ఏమంటే నోరు. ఆ నోరుని శుభ్రతంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇదే రకంగా మేము 2001 నుంచి చాలా డెంటల్ క్యాంప్స్ చేస్తాం. మోర్ దాన్ 1000 క్యాంప్స్ చేసినాము. అలాగే 2017లో మేము మొబైల్ దంతవైద్యాలు స్టార్ట్ చేసి ప్రతి విలేజ్లోనూ, ప్రతి తాండాస్లోనూ, రిమోట్ ఏరియాస్లోనూ స్కూల్ని బేస్ చేసుకుంటూ స్కూల్ పిల్లలు స్క్రీనింగ్ చేయడము, తర్వాత అలాగే టీచర్స్ని ఎడ్యుకేట్ చేయడము, అలాగే విలేజ్ వాళ్ళకి పరీక్షలు చేసి ఎవరికైతే ప్రాబ్లం ఉన్నాయో మనకు చికిత్స అందించడము. అలాగే ఈ రకంగా 2017 నుంచి ఇప్పటిదాకా మా మొబైల్ దంతవైద్య సోదర ఆ రకంగా కూడా మేము దంతవైద్యుల సేవ అందిస్తున్నాము. దీన్ని ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో టీచర్స్ కానివ్వండి, హెడ్ మాస్టర్సు, పాత్రికేయులు ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.